ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీకు చెప్పాను స్పెషల్ ఆఫర్ 999 రూపీస్ అని. ఇది ఓన్లీ 2 days, రేపటి వరకు మాత్రమే ఉంది. సో టిల్ 23rd March. సో రేపటిలోగా ఇవాళ కానీ రేపు కానీ జాయిన్ అయితేనే మీకు 1000 రూపీస్కి ఇది అందుబాటులో ఉంటుంది. బియాండ్ దట్ మీకు 1000 రూపీస్ ప్లాన్ మళ్ళీ ఉండదు, 5000 ప్లాన్కి వెళ్ళిపోతాం మనం. సో ఇవాల్టి ఆర్టికల్ ఈజ్ అబౌట్ హీట్ ప్లాన్. సో సమ్మర్ వచ్చేస్తుంది, హీట్ వేవ్స్ వచ్చేస్తాయి. హీట్కి సంబంధించిన రకరకాల టెర్మినాలజీ మనకి న్యూస్ పేపర్లో వస్తుంటుంది, ఎడిటోరియల్స్లో వస్తుంటుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, వీటిపైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో లెట్స్ అండర్స్టాండ్ ఆల్ ద టెర్మినాలజీ అండ్ లెట్స్ సీ వెదర్ ఇండియా ఈస్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ దిస్ ఎక్సెసివ్ హీట్. ఇండియా మస్ట్ డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ హీట్ స్ట్రాటజీ అహెడ్ ఆఫ్ COP30. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 రాబోతోంది. సో ఇదంతా యాన్యువల్ మీటింగ్, మీ అందరికీ తెలుసు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో పార్టీస్గా ఉన్న కంట్రీస్ అన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి కలుస్తాయి. ఇట్స్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్. అక్కడ క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో ఏ అడుగులు వేయాలి, ఏం చేయాలి అనేది అక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి ఆ మీటింగ్కి వెళ్ళే లోపే ఇండియా ఒక కాంప్రహెన్సివ్ హీట్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ చెప్తుంది. అంటే ఈ విపరీతంగా పెరిగిపోతున్న వేడిని ఎదుర్కోవడానికి ఒక స్ట్రాటజీ అనేది ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి అని. సమ్మర్ హ్యాస్ అరైవ్డ్ ఎర్లీ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. దేశంలో చాలా పార్ట్స్లో సమ్మర్ ఎర్లీగా వచ్చేసింది. ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి హీట్ వేవ్స్ వర్ అఫీషియల్లీ రిపోర్టెడ్ ఇన్ గోవా అండ్ మహారాష్ట్ర. ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే హీట్ వేవ్స్ అఫీషియల్గా రిపోర్ట్ చేయబడ్డాయి. సో హీట్ వేవ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్సెసివ్ అబ్నార్మల్ టెంపరేచర్స్, ఎక్సెసివ్ టెంపరేచర్స్. దానికి ఇండియన్ మీటరలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఒక డెఫినేషన్ అనేది ఇస్తుంది. సో మీకు నేను ఇస్తున్న పని ఏంటంటే ఐఎండి హీట్ వేవ్ని ఎలా డిఫైన్ చేసింది అనేది మీరు గూగుల్ చేసి కామెంట్లో పెట్టాలి. వాట్ ఈస్ ద ఐఎండి డెఫినేషన్ ఆఫ్ హీట్ వేవ్? ఐ వాంట్ యూ టు గూగుల్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. States such as Odisha, Telangana and Maharashtra have already recorded temperatures exceeding 40 degrees centigrade. 40 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటేసాయి. ఎక్కడమ్మా? ఒడిషా, తెలంగాణ, మహారాష్ట్రలో ఆల్రెడీ 40 డిగ్రీల పైగా సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. త్రూఅవుట్ మోస్ట్ ఆఫ్ ఫిబ్రవరి 31 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎక్స్పీరియన్స్డ్ నైట్ టెంపరేచర్స్ అట్లీస్ట్ 1 degree centigrade అబౌవ్ నార్మల్ టెంపరేచర్స్ కన్నా అట్లీస్ట్ 1 degree centigrade అనేది ఎక్కువ అనేది మనకి 31 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రిపోర్ట్ చేశాయి. ఏంటిది? టెంపరేచర్స్ పెరిగాయని. విత్ 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రిపోర్టింగ్ నైట్ టెంపరేచర్స్ దట్ వర్ 3 degrees centigrade to 5 degrees centigrade అబౌవ్ నార్మల్. సో 22 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ ఏం చెప్తున్నాయమ్మా? నైట్ టెంపరేచర్స్ 3 నుంచి 5 డిగ్రీలు ఫిబ్రవరిలో నార్మల్గా ఉండే టెంపరేచర్ కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్స్ట్రా ఉందని చెప్పేసి ఈ 22 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. గివెన్ దట్ ఫిబ్రవరి ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ వింటర్ by Indian Meteorological Department, these are signposts that point toward new climate normals. సో జనరల్గా ఫిబ్రవరిని వింటర్గా క్లాసిఫై చేస్తుంది ఐఎండి. ఫిబ్రవరిని ఎలా క్లాసిఫై చేస్తుంది? వింటర్ అని చెప్పి. కానీ ఇప్పుడు వింటర్లోనే హీట్ వేవ్స్ వచ్చాయి. మరి ఫిబ్రవరిలో హీట్ వేవ్స్ వచ్చినప్పుడు దాన్ని వింటర్ అని చెప్పొచ్చా? మేబీ దాన్ని సమ్మర్గా క్లాసిఫై చేయాలేమో. సో మేబీ న్యూ క్లైమేట్ నార్మల్స్, రోజులు అనేవి మారిపోతున్నాయి. సో వింటర్లోను కూడా వర్షాలు మనకి విపరీతంగా ఎండలు వచ్చే పరిస్థితులు వస్తున్నాయేమో అని మనకి అది కొత్త క్లైమేట్ నార్మల్గా మనం చూడవచ్చు. అంటే మారిపోయింది. అంటే వర్షాకాలం అంటే వర్షం పడుతుంది, శీతాకాలం అంటే చల్లగా ఉంటుంది, వేసవికాలం అంటే వెచ్చగా ఉంటుంది అనేది మనం అనుకున్నదే. కానీ శీతాకాలం చివరి నుంచే వెచ్చగా ఉంటుంది, వర్షాకాలం వచ్చిన 1 month వరకు కూడా వెయిట్ ఉంటూనే ఉంటుంది. ఇది మేబీ కొత్త నార్మల్ ఏమో. అంటే సమ్మర్ యొక్క లెంత్ అనేది పెరిగిపోతుంది, వింటర్ యొక్క లెంత్ తగ్గిపోతుంది, వర్షాకాలం యొక్క లెంత్ తగ్గిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ నౌ. సైంటిస్ట్స్ హ్యావ్ లాంగ్ వార్న్డ్ దట్ రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్. సో సైంటిస్టులు ఎప్పటి నుంచో హ్యావ్ లాంగ్ వార్న్డ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎప్పటి నుండో చెప్తున్నారు అని. ఏమని? దట్ రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్, పెరిగిపోతున్న గ్లోబల్ టెంపరేచర్స్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ సీ, ల్యాండ్ మీద కావచ్చు, సీ మీద కావచ్చు, విల్ రిజల్ట్ ఇన్ మోర్ ఇంటెన్స్ అండ్ ఫ్రీక్వెంట్ హీట్ వేవ్స్.
సో ల్యాండ్ టెంపరేచర్ పెరుగుతుంది అండ్ సీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది కాబట్టి దీనివల్ల మోర్ ఇంటెన్స్ అండ్ ఫ్రీక్వెంట్ హీట్ వేవ్స్ అనేవి వస్తాయి అని సైంటిస్టులు ఎప్పటి నుండో చెప్తున్నారు. సో దిస్ అండర్స్కోర్స్ ద నీడ్ ఫర్ కంట్రీస్ అండ్ స్టేట్స్ టు ప్రిపేర్ ఫర్ హీట్ ఈవెంట్స్ జస్ట్ యాజ్ దే డూ ఫర్ ఎర్త్ క్వేక్స్ ఆర్ ఫ్లడ్స్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎర్త్ క్వేక్స్ వస్తాయని చెప్పినప్పుడు, ఫ్లడ్స్ వస్తాయన్నప్పుడు ఎలాగైతే కంట్రీస్ ప్రిపేర్డ్గా ఉంటాయో ఇప్పుడు కూడా కంట్రీస్ స్టేట్స్ ఏం చేయాలి, ఈ హీట్ వేవ్స్ హీట్ ఈవెంట్స్కి వడదెబ్బలు లాంటివి ఏమైనా వస్తే వాటిని ఎట్లా ఎదుర్కోవాలనే దానికి సిద్ధపడాలి. దే మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. హౌఎవర్ అయితే ఏ రీసెంట్ స్టడీ బై ద సస్టైనబుల్ ఫ్యూచర్స్ కొలాబరేటివ్ విచ్ ఎగ్జామిన్డ్ హీట్ రిలేటెడ్ ప్రిపేర్డ్నెస్ ఇన్ 9 ఇండియన్ సిటీస్. సో రీసెంట్గా సస్టైనబుల్ ఫ్యూచర్స్ కొలాబరేటివ్ అనే ఆర్గనైజేషన్ హీట్ రిలేటెడ్ ప్రిపేర్డ్నెస్ ఇన్ 9 ఇండియన్ సిటీస్ని ఎగ్జామిన్ చేసింది. అసలు ఎక్సెసివ్ హీట్ వస్తే తట్టుకోగలిగే పొజిషన్లో మన వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వీళ్ళు 9 ఇండియన్ సిటీస్లో హీట్ రిలేటెడ్ ప్రిపేర్డ్నెస్ని ఎగ్జామిన్ చేసింది. ఇట్ ఫౌండ్ దట్ నన్ హ్యాడ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇన్ ప్లేస్. ఏ సిటీలో కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి లేవు, ఏ సిటీ కూడా ప్రాపర్ లాంగ్ టర్మ్ ప్లానింగ్తో లేదు అని అది కనిపెట్టింది. మోస్ట్ రెస్పాన్సెస్ ఆర్ లిమిటెడ్ టు షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ మెజర్స్ సచ్ యాజ్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్, అడ్జస్టింగ్ వర్క్ అవర్స్ అండ్ బూస్టింగ్ హాస్పిటల్ కెపాసిటీ డ్యూరింగ్ హీట్ వేవ్స్. ఈ స్టేట్స్ అన్నీ, ఈ సిటీస్ అన్నీ ఏం చేస్తున్నాయి, ఈ విపరీతంగా వేడి వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్పటికప్పుడు షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి లేవు. ఏంటది, వర్క్ అవర్స్ని అడ్జస్ట్ చేయడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, చలివేంద్రాలని చెప్పి పెడుతూ ఉంటారు. అలాగే హాస్పిటల్, ఎక్కువ మంది వడదెబ్బతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కాబట్టి హాస్పిటల్ కెపాసిటీని బూస్ట్ అంటే స్ట్రెంథెన్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేశారు కానీ ఏ సిటీ కూడా ప్రాపర్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. అంటే ఎవ్రీ ఇయర్ హీట్ వేవ్స్ వస్తాయి కదా, హీట్ వేవ్ వచ్చినప్పుడు పలానా చేయాలి అనడానికి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఏ సిటీకి లేకుండా పోయింది. Crucial long-term interventions such as ensuring access to household or occupational cooling for vulnerable populations, ensuring workers against lost income on extremely hot days, improving fire management and upgrading electricity grids for reliability are missing. Crucial long-term interventions అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్వెన్షన్? ఒక సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం కానీ ఎవరైనా సరే తీసుకునే చర్యలు మనం ఇంటర్వెన్షన్స్ అంటాం. ఇంటర్వెన్షన్ ఈజ్ అన్ యాక్షన్ దట్ ఈస్ టేకెన్ టు సార్ట్ అవుట్ ఎ ప్రాబ్లమ్. ఒక ఇష్యూని సార్ట్ అవుట్ చేయడానికి, ఒక సమస్యని పరిష్కరించడానికి తీసుకునే ప్రాబ్లమ్ని మనం ఇంటర్వెన్షన్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఐడియల్గా సిటీస్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్స్ పైన ఫోకస్ చేయాలి. అంటే ఏదో ఆ టైంకి ఏదో ప్రాబ్లం వచ్చింది సార్ట్ అవుట్ చేస్తామని కాదు, దే షుడ్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్స్. ఎటువంటి ఇంటర్వెన్షన్స్ చూడండి, సచ్ యాజ్ ensuring access to household or occupational cooling, especially vulnerable population అంటే ఎవరు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఇంట్లో కానీ ఆక్యుపేషనల్ అంటే వాళ్ళు చేస్తున్న పని చేస్తున్న ప్లేస్లో కానీ వాళ్ళకి కూలింగ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేలాగా చేయాలి. అలాగే వర్కర్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్ డేస్ వల్ల కొన్నిసార్లు వాళ్ళకి పని ఉండదు, పని చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజు వాళ్ళు కోల్పోయే ఇన్కమ్కి వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. ఫైర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సమ్మర్స్లో, ఫైర్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి. అలాగే ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ అప్గ్రేడ్ చేయాలి ఫర్ రిలయబిలిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ని కూడా అప్డేట్ చేయాలి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ యాక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఐడియల్గా చేయాల్సినవి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవి, బట్ వీటిపైన ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు. ఫ్యూ సిటీస్ హ్యావ్ ఈవెన్ బిగన్ ప్లానింగ్ ఫర్ ఎక్స్పాండెడ్ లోకల్ వెదర్ మానిటరింగ్. అసలు మెజారిటీ ఆఫ్ ద సిటీస్, ఫ్యూ సిటీస్ అంటే అర్థం ఏంటి, అసలు నో సిటీ. ఏ ఫ్యూ అంటే కొన్ని అని, ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నన్ అని. అసలు ఎక్స్పాండెడ్ లోకల్ వెదర్ మానిటరింగ్ గురించి అసలు ప్లానింగ్ కూడా చేయలేదు వాళ్ళు. ఓకే, లోకల్ వెదర్ని మానిటర్ చేసే క్రమంలో సరైన ప్లానింగ్ లేదు. మ్యాపింగ్ అర్బన్ హీట్ ఐలాండ్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక అర్బన్ ఏరియాస్, ఒక మెట్రోపాలిటన్ ఏరియాలో చుట్టూ ఉన్న రూరల్ ఏరియా కానీ అదంతా చెట్లతో ఉంటుంది, ఆ పర్టికులర్ ఏరియా మాత్రం విపరీతమైన వేడిగా ఉండే ఏరియా అని మనం అంటాం అర్బన్ హీట్ ఐలాండ్ అని చెప్పేసి అంటాం. UHI, urban heat island, a metropolitan area which is surrounded by colder areas, but that particular area is
అబ్నార్మల్లీ హాట్ అనమాట. సో అంతే, అక్కడ అసలు కాంక్రీట్ జంగిల్ లాగా అసలు ఒక్క చెట్టు కూడా లేకుండా మొత్తం నరికేసి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసి అలా చేశారనుకోండి, ఆ ఏరియా అంతా విపరీతమైన వేడిగా ఉంటుంది. చుట్టూ అంతా మళ్ళీ చెట్లు వాతావరణంతో చల్లగా ఉంటుంది. సో అందుకే చుట్టూ అంతా చల్లటి ప్రదేశం, మధ్యలో ఒక ఏరియా మాత్రం విపరీతమైన వేడిగా ఉంటుంది. అందుకని హీట్ ఐలాండ్ అయింది. ఐలాండ్ అంటే అర్థం ఏంటి? చుట్టూ వాటర్, మధ్యలో భూమి కదా. సో ఇక్కడ చుట్టూ చల్లటి ప్రదేశం, మధ్యలో వేడి ప్రదేశం, అది అర్బన్ హీట్ ఐలాండ్. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ గురించే యూపీఎస్సీ ఇంతకుముందు 2013లో ఒక క్వశ్చన్ అడిగింది. అది ఇవాళ డిస్కస్ చేద్దాం. ఆర్ ట్రైనింగ్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ హీట్ ప్లాన్స్. సో హీట్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి ట్రైన్ చేయడం. అదర్ స్ట్రాటజీస్ విచ్ ఇంక్లూడ్ ఇంక్రీజింగ్ గ్రీన్ కవర్, క్రియేటింగ్ ఓపెన్ స్పేసెస్ టు రెడ్యూస్ హీట్ అండ్ deploying rooftop solar for active cooling are often carried out without targeting the populations that are most at risk. ఓకే, ఇక్కడ ఏం రాశారమ్మా? విచ్ ఇంక్లూడ్ అదర్ స్ట్రాటజీస్, ఇంకొన్ని స్ట్రాటజీస్ విచ్ ఇంక్లూడ్ ఇంక్రీజింగ్ గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయడం కావచ్చు, క్రియేటింగ్ ఓపెన్ స్పేసెస్ టు రెడ్యూస్ హీట్ని రెడ్యూస్ చేయడానికి ఓపెన్ స్పేసెస్ని క్రియేట్ చేయడం కావచ్చు, అండ్ డెప్లాయింగ్ రూఫ్ టాప్ సోలార్ ఫర్ యాక్టివ్ కూలింగ్. సో యాక్టివ్ కూలింగ్ కోసం రూఫ్ టాప్ సోలార్ని డిప్లాయ్ చేయడం కావచ్చు, ఆర్ ఆఫెన్ క్యారీడ్ అవుట్ వితౌట్ టార్గెటింగ్ ద పాపులేషన్స్ దట్ ఆర్ మోస్ట్ ఎట్ రిస్క్. సో ఎక్కువగా ఎవరైతే రిస్క్లో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయకుండా కొన్నిసార్లు ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి చేస్తున్నారు. ఎవరు ఎక్కువగా రిస్క్లో ఉంటారో అలాంటి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. బట్ అలా కాకుండా జనరల్గా రూఫ్ టాప్ సోలార్లో తీసుకొచ్చి యాక్టివ్ కూలింగ్ కోసం ప్రయత్నం చేయడం కావచ్చు, ఓపెన్ స్పేసెస్ క్రియేట్ చేసి హీట్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేయడం కావచ్చు, అలాగే గ్రీన్ కవర్ని పెంచడం అంటే చెట్లు వీటిని ఎక్కువగా పెంచడం కావచ్చు. ఇలాంటివి చేస్తున్నారు, కానీ అది కంప్లీట్ సొల్యూషన్ అంటే కాదు. ఎందుకంటే వల్నరబుల్ పాపులేషన్ అది ఇంకా ప్రొటెక్ట్ చేయట్లేదు. వైల్ గ్లోబల్ ఎఫర్ట్స్ టు కాంబాట్ అంటే ఫైట్ క్లైమేట్ చేంజ్ లార్జ్లీ ఫోకస్ ఆన్ కటింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో క్లైమేట్ చేంజ్ కోసం మనం చేస్తున్న పోరాటం ఎస్పెషల్లీ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం పైన ఫోకస్ చేస్తూ వెళ్తుంది. ద లిమిటెడ్ ప్రోగ్రెస్ ఆన్ దట్ ఫ్రంట్ ఈజ్ షిఫ్టింగ్ అటెన్షన్ టు అడాప్టేషన్. అయితే మనం చేయాల్సింది ఏంటి ఈ విషయంలో? క్లైమేట్ చేంజ్ పరంగా మనం చేస్తున్న పోరాటంలో మనం చేయాల్సింది ఏంటంటే ఫోకస్ని అడాప్టేషన్ వైపు షిఫ్ట్ చేయాలి. క్లైమేట్ చేంజ్ అనగానే మనకు 2 పదాలు గుర్తు రావాలి, మిటిగేషన్ యాజ్ వెల్ యాజ్ అడాప్టేషన్. మిటిగేషన్ అంటే క్లైమేట్ చేంజ్కి ఏవైతే కారణమవుతున్నాయో వాటి యొక్క ఎమిషన్స్ తగ్గించాలి, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడం. సో తద్వారా క్లైమేట్ చేంజ్కి కారణమవుతున్న గ్లోబల్ వార్మింగ్ అనే దాన్ని ఆపడం అనమాట. మిటిగేషన్ అంటే ఇది, మిటిగేషన్ అంటే తగ్గించడం. అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి? సో క్లైమేట్ చేంజ్ అనేది ఆల్రెడీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఇంపాక్ట్ నుంచి ప్రజల్ని కాపాడుకోవడం ఎలాగా, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దానికి తగ్గట్టుగా మడుచుకోవడం ఎలాగా, ఇది అడాప్టేషన్ అనమాట. సో విపరీతమైన వేడి వస్తుంది, మరి విపరీతమైన వేడికి తగ్గట్టుగా బిల్డింగులు రెడీగా ఉన్నాయా, కూలింగ్ సిస్టమ్స్ రెడీగా ఉన్నాయా, ఇవన్నీ చేయగలిగాం అనుకోండి, మనం అడాప్ట్ చేస్తున్నట్టు, అది అడాప్టేషన్ అంటాం. సో అడాప్టేషన్ విషయంలో ప్రోగ్రెస్ ఎక్కువగా లేదు, దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. పర్టికులర్లీ మేనేజింగ్ రెస్పాన్సెస్ టు హీట్కి సంబంధించి మనం ఎలా ఉండాలి ఏంటని ఫోకస్ చేయాలి. ఎఫోర్డబుల్ కూలింగ్ డివైసెస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రికమెండెడ్. జనరల్గా ఏం చేస్తారంటే ఎఫోర్డబుల్ కూలింగ్ డివైసెస్ని రికమెండ్ చేస్తారు. అయితే బట్ దే రైజ్ కన్సర్న్స్ అబౌట్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ రిఫ్రిజరెంట్స్. సో మనకి ఫ్లోరోకార్బన్స్ ఏమంటారు చూడండి, ఈ రిఫ్రిజరెంట్స్ ఎక్కువగా వాడేస్తాయి. ఇవి ఓజోన్ డిప్లీటింగ్ రిఫ్రిజరెంట్స్ ఎక్కువైపోతాయి. అంటే కూలింగ్ డివైసెస్ని వాడే కొద్దీ ఆ కూలింగ్ డివైసెస్లో, ఈ చీప్ క్వాలిటీ కూలింగ్ డివైసెస్లో ఓజోన్ డిప్లీటింగ్ రిఫ్రిజరెంట్స్ ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. దానివల్ల ఓజోన్ లేయర్కి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో ఎక్స్పర్ట్స్ నౌ అడ్వకేట్ అంటే రికమెండ్ హ్యావింగ్ సస్టైనబుల్ బిల్డింగ్స్. ఏం రికమెండ్ చేస్తున్నారు వాళ్ళు? హ్యావింగ్ సస్టైనబుల్ బిల్డింగ్స్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్యాసివ్ కూలింగ్ సొల్యూషన్స్. వాళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారంటే సస్టైనబుల్ బిల్డింగ్స్ అనేవి కావాలి. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటమ్మా? అన్నింటినీ తట్టుకోగలిగే బిల్డింగ్స్, దెబ్బ తగిలినా తట్టుకోగలిగే బిల్డింగ్స్. అంటే ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎక్స్ట్రీమ్ హీటు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ కూలింగ్ అన్నింటినీ తట్టుకోగలిగే బిల్డింగ్స్ని మనం బిల్డ్ చేయాలి. అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రావాలి. గ్రీన్ అంటే క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూట్ చెయ్యని, అంటే విపరీతమైన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కారణం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేయాలి, చుట్టూ చెట్లతో, మొక్కలతో, పొదలతో, సో అట్లా నిండిపోయిన వాటితో. అండ్ ప్యాసివ్ కూలింగ్ సొల్యూషన్స్ తీసుకురావాలి. ఆల్దో దీస్ టూ కెన్ ఇంపాక్ట్ ల్యాండ్ ప్రైసెస్ అండ్ అర్బన్ ప్లానింగ్. అయితే వీటి వల్ల కూడా ల్యాండ్ ప్రైసెస్, అర్బన్ ప్లానింగ్ అనేది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ చేయాలంటే అవి ఈజీ కాదు, దే ఆర్ ఎక్స్పెన్సివ్.
సో ప్యాసివ్ కూలింగ్కి యాక్టివ్ కూలింగ్కి డిఫరెన్స్ ఏంటి? మనం ఒక కూలింగ్ డివైస్ని తీసుకొచ్చి ఏసీనో ఫ్రిడ్జ్నో ఏవో తీసుకొచ్చి ఇలా కూలర్లు తీసుకొచ్చి చేసేది యాక్టివ్ కూలింగ్. ప్యాసివ్ కూలింగ్ అంటే బై డిఫాల్ట్ బిల్డింగ్ డిజైనే న్యాచురల్గానే మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఉండేలాగా చూడడానికి మనం ప్యాసివ్ కూలింగ్ అని చెప్పేసి అంటాము. అవి మంచివే కానీ బట్ ల్యాండ్ ప్రైసెస్ని ఇంపాక్ట్ చేయొచ్చు, అర్బన్ ప్లానింగ్ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉండదు. సో ఇండియా మస్ట్ డెవలప్ ఎ కాంప్రహెన్సివ్ నేషనల్ హీట్ స్ట్రాటజీ అండ్ ఎంబెడ్ ఇట్ విత్ ఇట్స్ నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ అహెడ్ ఆఫ్ ద 30th యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఇన్ బ్రెజిల్ ఇన్ నవంబర్. సో ఇండియా ఏం చేయాలి? కాంప్రహెన్సివ్ నేషనల్ హీట్ స్ట్రాటజీని బిల్డ్ చేయాలి, దాన్ని నేషనల్ అడాప్టేషన్ ప్లాన్తో క్లబ్ చేయాలి అహెడ్ ఆఫ్ 30th యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. COP30 మనకి నవంబర్లో బ్రెజిల్లో జరగబోతోంది. అది జరగబోయే ముందు ఇండియా చేయాల్సిన పని ఏంటమ్మా? ఇట్ హ్యాస్ టు బిల్డ్ ఎ కాంప్రహెన్సివ్ నేషనల్ హీట్ స్ట్రాటజీ. అది నేషనల్ అడాప్టేషన్ ప్లాన్తో క్లబ్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ చెప్తోంది. ఎంబెడ్ అంటే దాంట్లో కలపాలి అని. సో ఆర్టికల్ యొక్క సమ్మరీ: ఇండియా is experiencing unprecedented early heat waves, yet most cities lack long-term preparedness beyond emergency measures. సిటీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయమ్మా? టెంపరీ మెజర్స్ తప్పితే ఎమర్జెన్సీ మెజర్స్కి ప్రిపేర్డ్గా లేవు. సో విత్ క్లైమేట్ అడాప్టేషన్ బికమింగ్ క్రూషియల్, ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ నేషనల్ హీట్ స్ట్రాటజీ ఇంటిగ్రేటింగ్ సస్టైనబుల్ కూలింగ్ అండ్ రెసిలియన్స్ మెజర్స్ అహెడ్ ఆఫ్ COP30. సో COP30 రాబోతోంది. ఈ టైంలో నేషనల్ అడాప్టేషన్ స్ట్రాటజీ ఎలాగూ మనకు ఉంది, దానికి హీట్ స్ట్రాటజీని ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అనేది ఆర్టికల్ ఫైనల్గా మనకి చెప్తున్న పాయింట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఆర్టికల్లో క్యాప్చర్ అయిపోవాలి. సో ఆర్టికల్ యొక్క టోన్ ఏంటో మీరు చెప్తారా? ఐ వాంట్ యూ టు ట్రై అండ్ ఆన్సర్. నాకు మీరు కొంచెం యాక్టివ్గా ఉంటే నేను కొంచెం ప్యాసివ్గా ఆన్సర్లు చెప్తాను. బికాజ్ ఐఎమ్ నాట్ దట్ ఎనర్జెటిక్ టుడే. వాయిస్లో మీకు ఎనర్జీ కనపడదు. నిద్ర లేకపోతే ఎన్ని కష్టాలని ఇప్పుడే అర్థమైంది నాకు. ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ సఫిషియెంట్ స్లీప్ లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. టోన్ ఆఫ్ ద అదర్ చెప్పండి అమ్మా. Cautionary with a call to action, emphasizing a proactive adaptation, detached and objective, presenting facts without concern. Without concern ఆదర్ మాట్లాడుతున్నారా? డిటాచ్డ్గా ఉన్నారా? నో. డిస్మిసివ్ ఆఫ్ ద అర్జెన్సీ, ఫోకసింగ్ ఆన్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఎలోన్. ఓన్లీ లాంగ్ టర్మ్ సొల్యూషన్సే ఫోకస్ చేయాలి, అర్జెన్సీ గురించి పట్టించుకోకుండా ఉందా? నో. ఎగ్జుబరెంట్ అండ్ హోప్ఫుల్ అబౌట్ ఇండియాస్ కరెంట్ హీట్ ప్రిపేర్డ్నెస్. ఇండియా హీట్ ప్రిపేర్డ్నెస్ చాలా బాగుంది అని చెప్పి పాజిటివ్గా ఉందా? నో. ఇట్ ఈస్ బేసికల్లీ కాషనరీ విత్ ఏ కాల్ టు యాక్షన్. చాలా కాషనరీ అంటే కాషన్, మనకి జాగ్రత్త చెప్తోంది అండ్ ఏం చేయాలో కూడా చెప్తోంది. ఎంఫసైజింగ్ ప్రొయాక్టివ్ అడాప్టేషన్. సో ప్రొయాక్టివ్ అడాప్టేషన్ని ఎంఫసైజ్ చేస్తుంది. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ క్యాప్చర్స్ ది సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ఆర్టికల్? ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేశారా? ఇండియాస్ హీట్ వేవ్ రెస్పాన్స్ రిమైన్స్ లార్జ్లీ రియాక్టివ్, నెసెసిటేటింగ్ ఎ స్ట్రాటజిక్ షిఫ్ట్ టువర్డ్స్ లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్. సో ఇండియా యొక్క హీట్ వేవ్ రెస్పాన్స్ ఎలా ఉంది? రియాక్టివ్గా. ఏదన్నా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకునేలా ఉంది, కానీ
ప్రొయాక్టివ్గా సమస్యలన్నిటికీ పరిష్కరించేలాగా లాంగ్ టర్మ్ థింకింగ్తో ఉందా అంటే లేదు, లాంగ్ టర్మ్ థింకింగ్తో లేదు. కానీ ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది, లాంగ్ టర్మ్ థింకింగ్ అవసరం అని చెప్తుంది. సో దేర్ షుడ్ బి ఎ స్ట్రాటజిక్ షిఫ్ట్ టువర్డ్స్ లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్. లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్ వైపు మనం అడుగులు వేయాలి, షార్ట్ టర్మ్ చూసుకుంటే సరిపోదని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఇదే మేజర్ పాయింట్. ప్రైమరీ ఛాలెంజ్ ఇన్ అడ్రసింగ్ హీట్ వేవ్స్ లైస్ ఇన్ బ్యాలెన్సింగ్ ఎమిషన్ రిడక్షన్స్ విత్ అర్బన్ డెవలప్మెంట్. నో, హీట్ వేవ్స్ని అడ్రస్ చేయడం ఏంటి, అది ఎలా చేయాలి, ఎమిషన్ రిడక్షన్స్, దాని గురించి మాట్లాడలేదు ఆర్టికల్. ఒక స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్ క్లైమేట్ చేంజ్ ప్లాన్ ఉండాలని మాత్రమే చెప్తుంది. ఎక్స్పాండింగ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ కూలింగ్ డివైసెస్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు మిటిగేట్ ఇంపాక్ట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్స్. నో, అలా కూడా చెప్పలేదు. అఫోర్డబుల్ కూలింగ్ డివైసెస్కి యాక్సెస్ పెంచడమే మోస్ట్ ఎఫెక్టివ్ వే అని ఆర్టికల్లో డిస్కస్ చేయలేదు. అఫోర్డబుల్ కూలింగ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడారు కానీ అదే మోస్ట్ ఎఫెక్టివ్ వే అని చెప్పలేదు. ఇక్కడ సూపర్లేటివ్స్లో ఏదన్నా ఇస్తే కొంచెం జాగ్రత్త పడాలి, మోస్ట్లీ ఆన్సర్స్ కాదు. వైల్ హీట్ వేవ్స్ ఆర్ బికమింగ్ టూ మోర్ ఫ్రీక్వెంట్, ఎగ్జిస్టింగ్ షార్ట్ టర్మ్ మెజర్స్ ఆర్ అడిక్వేట్. ఇప్పుడున్న మెజర్స్ అనేవి చాలు అంటున్నాడు. నో, ఇప్పుడున్న మెజర్స్ సరిపోవు. సో ఆన్సర్ ఈజ్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి లాజికల్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ నుంచి మనం లాజికల్గా ఇన్ఫర్ చేయగలిగేవి ఏంటి దిస్ ఆర్టికల్. ఆన్సర్ చేయండి మీ క్వశ్చన్. రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్ ఆర్ లీడింగ్ టు మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా. కరెక్టే కదా, గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం వల్ల ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ హీట్ వేవ్స్ అనేది పెరిగింది, ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ వేవ్స్ కూడా పెరిగింది. ఇండియాస్ కరెంట్ హీట్ వేవ్ ప్రిపేర్డ్నెస్ మెజర్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఫర్ లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్. ప్రజెంట్ ఉన్న మెజర్స్ అనేవి లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్కి సఫిషియంటా? నో, దే ఆర్ ఇన్సఫిషియంట్. ఇది కూడా కరెక్టే. The adoption of passive cooling solutions and green infrastructure can have unintended economic consequences. Okay, passive cooling solutions, green infrastructure కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల అన్ఇంటెండెడ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ రావచ్చు. ల్యాండ్ ప్రైస్ పెరిగిపోవచ్చు అని చెప్పాడు. అర్బన్ ప్లానింగ్లో తేడా రావచ్చు, ల్యాండ్ ప్రైస్ పెరగవచ్చు అని చెప్పాడు. ఇది కూడా కరెక్టే. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రిడక్షన్స్ ఆర్ ఎలోన్, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి. అవి ఒక్కటే సరిపోతుంది ఇంపాక్ట్ ఆఫ్ హీట్ వేవ్ తగ్గించడానికి అన్నాడు. సో ఇలాంటివి 99% తప్పు అవుతాయి. అది ఒకటే కాదు, అడాప్టేషన్ కూడా ఇంపార్టెంటే. ఓన్లీ మిటిగేషన్ పైన మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. సో 1, 2 and 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లై ఆదర్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ప్యాసేజ్. ఆదర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్న పాయింట్స్ ఏంటో ఒకసారి గమనించండి. క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆల్టరింగ్ historical weather patterns, making extreme heat events more frequent. A reactive approach to heat waves is inadequate. Reaction అనేది పనికిరాదు. ప్రొయాక్టివ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కావాలి. సస్టైనబుల్ కూలింగ్ అండ్ హీట్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ అనేవి నేషనల్ పాలసీస్లో ఇంటిగ్రేట్ చేయాలి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అలోన్, అగైన్ సేమ్ ప్రాబ్లం, ఇందాకట్లాగా ఎగ్జాక్ట్లీ సేమ్. 1, 2 and 3 అవి ఒక్కటే మిటిగేట్ చేయగలుగుతాయి అంటే నో, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మాత్రమే కాదు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ మోస్ట్ స్ట్రెంగ్థెన్. ఓకే, ఆదర్ ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్థెన్ చేసేది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ. ఇఫ్ ట్రూ అంటే అర్థం ఏంటంటే వాటిని మీరు ట్రూ అనుకొని ఆన్సర్ చేయాలి. ఈ స్టేట్మెంట్స్ ఆన్సర్లో ప్యాసేజ్లో ఉన్నాయా లేదని చూడకూడదు. చాలామంది చూడగానే ఇది ప్యాసేజ్లో ఇది లేదు కదా అని చెప్పేసి కొట్టేసి వెళ్ళిపోతారు. నో, అవి ట్రూ అనుకొని అది ఆదర్ ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్థెన్ చేస్తుందా లేదా అని చెప్పి మీరు చెక్ చేయాలన్నమాట. Studies show that cities with long-term heat adaptation plans experience significantly lower mortality rates during heat waves. So ఇది ఒకసారి ఆలోచించండి. ఆథర్ ఏం చెప్తున్నారు? వాట్ ఈజ్ ఆథర్ సేయింగ్? లాంగ్ టర్మ్ హీట్ ప్లాన్స్ అనేవి ఉండాలి అంటున్నారు. సో ఆథర్ ఈజ్ సేయింగ్ లాంగ్ టర్మ్ హీట్ ప్లాన్స్ ఆర్ నెససరీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? లాంగ్ టర్మ్ హీట్ ప్లాన్స్ యూజ్ చేసిన సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్లో మార్టాలిటీ రేట్ తగ్గింది అంటున్నాడు. మార్టాలిటీ అంటే చావులు తగ్గాయి. మార్టాలిటీ రేట్ తగ్గడం అంటే ఏంటమ్మా? చావులు తగ్గాయి.
అని చెప్పారు. మరి మంచిదే కదా అది. అంటే నిజంగానే లాంగ్ టర్మ్ హీట్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసిన సిటీస్లో పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి. సో మరి దాదర్ చెప్తున్న పాయింట్ని సపోర్ట్ చేస్తుంది కదా, స్ట్రెంగ్తన్ చేస్తుంది కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఏ.